బ్రేకింగ్ న్యూస్ కాంగ్రెస్ హైకమాండ్ ఖరారు చేసిన రాజ్యసభ అభ్యర్థులు అభిషేక్ మను సింఘ్వి, సీఎం రేవంత్ రెడ్డి సలహాదారు వేం నరేందర్ రెడ్డి తమ తొలి సెట్ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలో అసెంబ్లీకి చేరుకున్న అభ్యర్థులు ఎన్నికల అధికారి ఉపేందర్ రెడ్డికి తమ నామినేషన్ పత్రాలను అందజేశారు. కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీకి చేరుకున్నారు. సీఎం సమక్షంలో అభ్యర్థులు రెండో సెట్ నామినేషన్లను దాఖలు చేయనున్నారు. దాంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఇప్పటికే రాజ్యసభ అభ్యర్థులుగా ఖరారైన వేం నరేందర్ రెడ్డి, మను సింఘ్వి కూడా మొదటి దశ నామినేషన్ సెట్ను అయితే నామినేషన్ చేశారు. అయితే రెండో సెట్ను కూడా అటు సీఎం రేవంత్ రెడ్డి అయితే అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకున్న అనంతరం కూడా రెండో సెట్ నామినేషన్ అయితే దాఖలు చేయనున్నారు. సో ఇప్పటికే నామినేషన్ల పర్వం ఊపందుకుందని చెప్పాలి. సో ఇద్దరు కూడా ఈ రోజు అయితే నామినేషన్ అయితే కంప్లీట్ చేయనున్నారు. ఇప్పటికే వీరిద్దరి పేర్లను రాజ్యసభ అభ్యర్థులుగా ఎంపిక చేయడంతో కూడా అటు కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. దీంతో అసెంబ్లీకి ఎంటర్ అయినప్పటి నుంచే అందరూ కూడా స్వీట్లు తినిపించుకుంటూ కూడా వారికైతే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే ఇప్పుడు వీరిద్దరు కూడా రాజ్యసభకైతే ఎంపిక చేయడం అటు కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతుందని చెప్పాలి. సో ఇద్దరు పేర్లను ఖరారు చేయడం పట్ల అటు కాంగ్రెస్ అధిష్టానానికి, సీఎం రేవంత్ రెడ్డికి కూడా ఇద్దరు కృతజ్ఞతలు తెలుపుకున్నారు. సో అనంతరం కూడా తెలంగాణకు భవిష్యత్తు కోసం, అభివృద్ధి కోసం కృషి చేస్తామంటూ కూడా ఇద్దరు నేతలైతే చెప్పుకొచ్చారు. అయితే ఇప్పటికే ఒక సెట్ నామినేషన్ అయితే దాఖలు చేశారు. మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలో కూడా వీరిద్దరైతే ఒక సెట్ నామినేషన్ ఇప్పటికే దాఖలు చేయగా రెండో సెట్ నామినేషన్ అయితే సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకున్న అనంతరం కూడా రెండో సెట్ దాఖలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికీ ఇలాంటి అవకాశం ఇచ్చిన ఏఐసీసీ పెద్దలకు సైతం ఇద్దరు కూడా కృతజ్ఞతలు తెలుపుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి హేమ లైవ్ లో అందిస్తారు. హేమ, చెప్పండి. ఇప్పటికే ఒక్క సెట్ నామినేషన్ అయితే దాఖలు చేశారు. సో ఇద్దరు కూడా రాజ్యసభ అభ్యర్థులు. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఏ సమయానికి వచ్చే అవకాశం ఉంది? రెండో సెట్ నామినేషన్ ఎప్పటిలోగా వేసే ఛాన్స్ ఉంది? ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, ఇతర ఎమ్మెల్యేలు, మంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరితో కలిసి కాసేపటి క్రితమే మను సింఘ్వి, అదేవిధంగా వేం నరేందర్ రెడ్డి అయితే అసెంబ్లీ ట్రిబ్యునల్ చైర్మన్ దగ్గరికి చేరుకున్నారు. మొదటి సెట్ నామినేషన్ దాఖలు కూడా ఇప్పటికే చేసేసినటువంటి పరిస్థితి. అయితే కాసేపటి క్రితం కూడా ఇద్దరు నామినేషన్లు దాఖలు చేశారు. ఇక మిగతా సెట్ కూడా మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా ఢిల్లీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పెద్ద కుమారుడి వివాహానికి హాజరయ్యి నేరుగా అక్కడి నుంచి అసెంబ్లీకి చేరుకుంటారు. అసెంబ్లీకి వచ్చిన తర్వాత రెండో సెట్ నామినేషన్ కూడా దాఖలు చేయనున్నారు. అఖిల, ఇక ఇందాక మీరు చెప్పినట్టుగా ఇద్దరిని కూడా నేరుగా ఈరోజు ఉదయం అటు ఏసీసీ జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్ ఇద్దరు పేర్లు అనౌన్స్ చేసిన తర్వాత పెద్ద ఎత్తున అసెంబ్లీ ప్రాంగణానికి ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ సీనియర్ నేతలంతా కూడా చేరుకున్నారు. ఇద్దరు అభ్యర్థులకి కూడా ఘన స్వాగతం పలికారు. బొకేలు ఇస్తూ స్వాగతం పలుకుతూ, సాల్వాలు కప్పుతూ, ఒకరికొకరు స్వీట్స్ తినిపించుకుంటూ కూడా ఆనందం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఘన విజయాలను కైవసం చేసుకున్నారు. ఇప్పుడు కూడా రాజ్యసభ ఏదైతే ఎంపీ సీట్ కి 2 ఖాళీ అయితే అందులో ఒకటి బీఆర్ఎస్ ది ఖాళీ అవుతుంది. కానీ బీఆర్ఎస్ కి ప్రస్తుతం సంఖ్యాబలం లేకపోవడంతో, కాంగ్రెస్ సంఖ్యాబలం ఉండడంతో పెద్ద ఎత్తున 2 కూడా ప్రస్తుతం కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంది. అందులో ఆల్రెడీ ఎంపీగా ఉన్నటువంటి మను సింఘ్విని మరొకసారి రెన్యువల్ చేస్తూ ఎప్పుడైతే ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కానివ్వండి, అదేవిధంగా చాలా రోజులు కూడా ప్రభుత్వం కోసం అనేక ఇది ఏదైతే అభివృద్ధి కార్యక్రమంలో కానివ్వండి, లేదంటే ఇతర రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడడానికి కృషి చేసినటువంటి వేం నరేందర్ రెడ్డికి కూడా ప్రస్తుతం అవకాశం ఇచ్చారు. అన్ని సామాజిక వర్గాలకు కూడా సముచిత న్యాయం జరిగే విధంగా కూడా ప్రస్తుతం ఈ నిర్ణయం తీసుకున్నారు. రెడ్డి సామాజిక వర్గం నుంచి కూడా వేం నరేందర్ రెడ్డి పేరుకి అధిష్టానం మొగ్గు చూపినటువంటి పరిస్థితి. ఇదే అంశంపైన పెద్ద ఎత్తున చర్చలు జరిపారు. ఎందుకంటే రాజ్యసభ అంటే పెద్దల సభ, అక్కడికి వెళ్ళేటటువంటి వాళ్ళు చాలా కీ రోల్ ప్లే చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేస్తూనే అటు తమ వాదనలు కూడా బలంగా వినిపించేటటువంటి నాయకులను అయితే చూస్ చేసుకున్నారు. అందులో భాగంగా మను సింఘ్విని మనం చూసుకుంటే 2006 నుంచి కూడా వివిధ రాష్ట్రాల నుంచి ఆయన రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. అదేవిధంగా పార్లమెంట్లో కానివ్వండి, సేమ్ టైం అటు ఏదైతే వాదనలు అంటే లీగల్గా కూడా సుప్రీంకోర్టులో కూడా తన వాదనలు చాలా బలంగా వినిపించడంతో పాటు కాంగ్రెస్
పార్టీలో 2001లో చేరినప్పటి నుంచి కూడా ఆయన చాలా కీ రోల్ ప్లే చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి అనేక నిర్ణయాల్లో కూడా బలమైనటువంటి నిర్ణయాల్లో కూడా తన సమాధానాలు చెప్తూ తన ఆలోచనలు తన అడ్వైజ్లు ఇస్తూ కూడా ఉన్నారు. సేమ్ టైం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అనేక కేసులను కూడా వాదించడంలో ఆయన చాలా కీ రోల్ ప్లే చేశారు. సేమ్ టైం వేం నరేందర్ రెడ్డి కూడా ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సలహాదారుడుగా ఉన్నాడు, ప్రభుత్వ సలహాదారులుగా ఉన్నారు. సేమ్ టైం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడడానికి కృషి చేశారు. అదేవిధంగా ఆ పార్టీ కోసం చాలా కీలకంగా పనిచేశారని చెప్పి వీళ్ళిద్దరికి కూడా అవకాశాలు ఇచ్చారు. ప్రస్తుతం ఇద్దరు కూడా తమ మొదటి సెట్ నామినేషన్ దాఖలు చేశారు. మరి కాసేపట్లో మిగతా సెట్ నామినేషన్ కూడా దాఖలు చేయనున్నారు. ఒక్కొక్కరిగా కూడా ప్రస్తుతం బయటకు వస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాము. ఇప్పటివరకు అయితే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అంతా కూడా లోపటే ఉన్నారు. సో మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చాక రెండో దఫా సెట్ ఏదైతే ఉంటుందో నామినేషన్ దాఖలు చేసి అనంతరం మీడియాతో కూడా ఇద్దరు అభ్యర్థులు మాట్లాడనున్నారు. అఖిల, హేమ, ఇప్పటికీ వీరిద్దరిపై కూడా ఎంతో నమ్మకం ఉంచి అయితే అధిష్టానం వీరిద్దరికి కూడా అభ్యర్థులకు అవకాశం అయితే ఇచ్చింది. సో ఇద్దరు కూడా దీనికి సంబంధించి కూడా ఏమంటున్నారు, తెలంగాణ అభివృద్ధికి కృషి చేస్తామంటూ కూడా చెప్పుకొస్తున్నారు. వారి స్పందన ఎలా ఉంది? ఖచ్చితంగా పార్లమెంట్లో ప్రస్తుతం ఒకవైపు కాంగ్రెస్ పార్టీ తమ బలాన్ని చూపుకుంది. ఇండియా కూటమిగా ఏర్పడి పెద్ద ఎత్తున ప్రతిపక్ష హోదాలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఉంది. ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఎవరైతే పీఎం కావాలి అనుకుంటున్నటువంటి తమ అగ్రనేత రాహుల్ గాంధీ ఉన్నారు. సో ఖచ్చితంగా ఏదైతే బిల్లు ఉన్నాయో లైక్ బీసీ బిల్లులు కానివ్వండి, ఇలాంటి బిల్లులు పార్లమెంట్ వేదికగా కూడా ఖచ్చితంగా వాటికి ఆమోదం పలికే విధంగా కూడా కృషి చేస్తాము. న్యాయపరమైనటువంటి పోరాటం చేస్తాము. పార్టీని మరింత బలం చేకూర్చే విధంగా కూడా మా వాదనలు వినిపిస్తాము. మాకు అవకాశం ఇచ్చినందుకు ఏఐసీసీ అగ్రనేతలకు, రాష్ట్ర నాయకత్వానికి ధన్యవాదాలు. ఖచ్చితంగా పార్టీ కోసం మరింత దృఢంగా బలంగా కూడా పనిచేస్తామని అయితే ఇద్దరు నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి. అఖిల, రైట్ హేమ, థ్యాంక్ యూ.